హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సేమియా సగ్గుబియ్యం పాయసం బెల్లంతో చేస్తున్నప్పటికీ పాలు విరిగిపోకుండా, చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఇలా క్రీమీగా కమ్మటి రుచితో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాము. ఈ వేసవి కాలంలో సగ్గుబియ్యం తీసుకోవటం వలన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అలాగే ఈ పాయసం మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా యమ్మీ అండ్ టేస్టీ సేమియా సగ్గుబియ్యం పాయసం రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ పాయసం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బౌల్లోకి ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. చిన్న సైజులో ఉన్న సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి ఈ విధంగా చేతితోటి రబ్ చేస్తూ 2-3 సార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ని వేసి 2 నుంచి 3 గంటల సేపు నాననివ్వాలి. ఈ సగ్గుబియ్యం ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతాయి. ఇక్కడ 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. బాగా సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఇంకొక అరకప్పు వరకు వాటర్ని వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని ఒకసారి ఈ బెల్లం సిరప్ని చెక్ చేసుకోవాలి. చేతికి కొంచెం జిగురుగా బంగలాగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవటం వలన ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్లోకి 3 కప్పుల నీళ్ళు అలాగే 3 కప్పుల పాలను తీసుకోవాలండి. పాలు వచ్చేసి చిక్కటి పాలను తీసుకోవాలి. లేదా 4 కప్పుల పాలు 2 కప్పుల నీళ్ళని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కప్పుల పాలు 3 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. ఈ విధంగా పాలను తీసుకున్న తర్వాత వీటిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా బాదం పప్పు పలుకులు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి 1 కప్పు సేమియా తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ సేమియా తీసుకుంటున్నాను. ఫ్రైడ్ సేమియా ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ప్యాన్లో నెయ్యి తక్కువగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ సేమియాని చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మాడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక మందపాటి కడాయిని కానీ లేదా ఒక బౌల్ని కానీ తీసుకొని ఇందులోకి మనం ముందే రెడీగా పక్కన పెట్టేసుకున్న పాలను వేసి మీడియం ఫ్లేమ్లో మీగడ పట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసి మనం ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి. వాటర్తో సహా సగ్గుబియ్యం వేసిన తర్వాత అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం సగ్గుబియ్యంని ముందే నానబెట్టి ఉంచాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇక్కడ చూడండి, ఒక 4-5 నిమిషాలకి సగ్గుబియ్యం బాగా ఉడికి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యి పైకి తేలుతూ ఉంటాయి. ఈ టైంలో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి. సేమియా కూడా చాలా త్వరగా ఉడుకుతుందండి. ఒక 7 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా మొత్తం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా సగ్గుబియ్యం చక్కగా ఉడికిన తర్వాత ఈ విధంగా కొంచెం పైకి తేలుతూ ఉంటాయండి. ఈ టైంలో మనం ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా లూజ్గా ఉండాలి, లేకపోతే చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం చాలా చక్కగా ఉడికింది. అలాగే సేమియా కూడా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. అలాగే కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండాలి. ఈ పాయసం వేడిగా ఉండగానే బెల్లం సిరప్ వేసేస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ పాయసం కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని వేసేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ కూడా పూర్తిగా చల్లారినదే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వేసుకొని
జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఆగి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో చేసిన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాయసం ఈ విధంగా గట్టిగా లేకుండా క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా ఏదైనా అకేషన్స్కి కానీ పండుగలప్పుడు కానీ చాలా సింపుల్గా చేసుకుని బెస్ట్ హెల్దీ పాయసం రెసిపీ అనమాట. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.